ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి అందరికీ. సో మనం నిన్న ఏం విషయాలు చెప్పుకున్నాము? క్షుదిర్ సంపేషణే అనే ధాతువు గురించి చూసుకున్నాము. ఈ ధాతువు క్షుదిర్ అనేది ఇరిత్ ధాతువు. సో కాబట్టి అది ఉభయపది, అన్నిటిలో అది ఉభయపది అని చెప్పుకున్నాము. ఇటు రాదు అనే విషయాలలో. సో మరి అది ఇటు వస్తుందా రాదా అని చూడాలి అని అంటే ఎక్కడ చూడాలి? లుట్ రెట్, అవునా? భవిష్యత్తు కాలంలో చూసుకోవాలి. తర్వాత కృదంతాలలో చూసుకుంటే ఈ వేరేవి అన్ని దేంట్లో వస్తుంది? తవతులో వస్తుందా? వస్తుంది. తవతు, తుమన్. తర్వాత ఇంకా దేంట్లో చూడాలి? అనియర్, వీటిలన్నిట్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లకారాలలో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ కనిపిస్తుంది? లుట్టల్ రెట్. ఓకే, తర్వాత రింగ్ లకారంలో కూడా కనిపిస్తుంది, అభవిష్యత్ అంటాం, అవునా? సో అట్లా అనమాట, అక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఈ రెండు మెయిన్ గా చూసుకుంటాం, ఎందుకంటే రింగ్ లకారాన్ని అందరూ వాడరు కాబట్టి కదా, ఈ 4 లకారాలే వాడతారు ప్రాచుర్యంలో ఉన్నట్టుగా. అంటే మామూలుగా జనాలకి, అంటే మామూలుగా మాట్లాడుకోవాలి అని అనుకుంటే జస్ట్ అంతకే సరిపోతుంది అనమాట. ఓకే, మనకి భాష్యాలు లేకపోతే ఆ శ్లోకాలు, వేద మంత్రాలు అవి చూడాలి అని అంటే మన ఏమంటారు వాటి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి అంటే అవి అవసరం కదా. సో కాబట్టి ఇప్పుడు అది క్షుద్ అనేది ఏమైపోయింది? అది క్షోద్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఆర్ధధాతుక ప్రత్యయం ఉంటుంది కాబట్టి, అవునా? లుట్టుల్ రెట్టులలో చూస్తున్నప్పుడు మనకి లిట్టులో ఏమొస్తుంది? లిట్టులో స్యా వస్తుంది కదా, ప్రత్యయం. సో అది ఆర్ధధాతుకం అని చెప్పుకున్నాము, అందుకని అది అక్కడ ఆర్ధధాతుక ప్రత్యయం గాని సార్వధాతుక ప్రత్యయం గాని పరంగా ఉంటే అంగములో గుణమవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ అంగం ఏంటి మరి? స్యాకి అంగం ఏంటి ఇక్కడ? ఓం నమస్తే. ధాతువు. ఓం నమస్తే అండి, ధాతువు. సో కాబట్టి ధాతువు ఏమైపోయింది? అది అక్కడ అచ్చు కనిపిస్తుంది మనకు. అచ్చు ఎలాంటిది? అది అచ్చులు మొత్తము 9. ఎన్ని ఉన్నాయి? మొత్తం 9 అచ్చులు ఉన్నాయి. సో 9 అచ్చుల్లో మనకు ఎలాంటి అచ్చు కనిపించాలి? మనకు గుణం కావాలంటే జస్ట్ ఎక్కువ వర్ణాలే కావాలి, అవునా? ఆ 9లో 4 మాత్రమే కావాలి, అవునా? ఆ 4లో అవి ఎలా ఉండాలి? ఉపధాలో ఉంటేనేమో హ్రస్వంగానే ఉండాలి, అవునా? తర్వాత ఆ 4లో చివరిగా ఉంటే ఎలాగైనా హ్రస్వమైన దీర్ఘమైన ఉండొచ్చు. సో కాబట్టి అదేమైపోయింది? అది క్షోద్ అయిపోయింది. క్షుద్ అనేది క్షోద్ అయిపోయింది. స్యా ఉంది, తర్వాత మధ్యమ పురుష చూసుకున్నాము, తర్వాత ఉత్తమ పురుష చూసుకున్నాము. మధ్యమ పురుష ద్వివచన ప్రత్యయం ఏంటి? నేను మధ్యమ పురుష అన్నాను కాబట్టి మీరు 2 చెప్పాలా 1 చెప్పాలని నిర్ణయించుకోండి. మధ్యమ పురుషులు ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ కనిపిస్తాయి కదా. పరస్మైపదిలో టఫ్, ఆత్మ అనేది ఆత్మనేపదిలో మధ్యమ పురుష ప్రత్యయం. సో థస్, థస్, ఆథా, ఇవి 2 కూడా ప్రత్యయాలు, మధ్యమ పురుష ద్వివచన ప్రత్యయాలు. అంటే ఏం చెప్తారు మీరు? థస్, ఆథా, అంతే. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి థస్ తో చూస్తే ఏమొస్తుంది అక్కడ? థస్ అంటే ఇప్పుడు సకారం కనిపిస్తుంది చివరిగా. ఈ సకారాన్ని ఏమన్నాం మనము? హల్ అంత్యం, అవునా? హల్ అంత్యం అనే సూత్రం ద్వారా అది ఇత్ సంజ్ఞ కదా. కానీ ఇత్ సంజ్ఞ బోర్డు మీద రాయలేదు కదమ్మా. రాయడం అవసరం లేదమ్మా, వినండి మంచిగా. జస్ట్ మనకి రివిజన్ చేస్తున్నారు.
సో ఇప్పుడు రాస్తే ఏమైతే దాని మీద ఫోకస్ ఉంటుంది, అక్కడ ఏమంటున్నాం అనేది అర్థం కాదు. అందుకే మంచిగా కళ్ళు మూసుకొని హాయిగా వినండి. ఉమ్? ఉమ్. అయితే అప్పుడు మన కళ్ళు ఎటువైపు ఎక్కడ చిత్తము వెళ్ళకుండా ఒకే వైపు ఉంటుంది. ఓకే, కళ్ళు మూసుకొని మంచి హాయిగా వినండి, వింటూ ఆన్సర్లు ఇవ్వండి. అయితే ఏమైంది అది థస్ అనేది ఉంది కదా. థస్ అనేది ఇప్పుడు మనం అంటున్నాం నా విభక్తవు తుస్మా అంటున్నాం, నా అంటున్నాం, చెయ్యొద్దు అంటున్నాం. అంటే ఆల్రెడీ చేసేది ఉంటేనే కదా చెయ్యొద్దు అని చెప్తున్నాం మనం అక్కడ, అవునా? అంటే అది ఇత్తు సంజ, దానికి ఇత్తు సంజ అని పేరు వచ్చింది కాబట్టి చేయొద్దు అన్నాం, లేకపోతే ఇది అవసరమే లేదు కదా, అవునా? అది ఉంది కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది కదా. అది ఇత్తు సంజ ఉంది అన్నమాట. అక్కడ ఇత్తు సంజ ఉంది కాబట్టి ఈ వేరే సూత్రం ద్వారా వచ్చేసి ఏం చెప్తుంది అది? విభక్తం అది లోపం చెయ్యొద్దు అని చెప్తుంది. విభక్తి ప్రత్యయములో అది విభక్తి ప్రత్యయం అయి ఉండాలి మరి, అవునా? విభక్తి ప్రత్యయం అయి ఉండాలి. తర్వాత అందులో తవర్గము కానీ సకారం కానీ మకారం కానీ ఉండాలి. వాళ్ళు చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఉండాలి. అందులో మనకేముంది? సకారం. సకారం ఉంది. ఫస్ట్ అది విభక్తి ప్రత్యయం అని డిసైడ్ అయిపోయామా? అవును. అయిపోయాము. ఎందుకని? ఎందుకంటే అది విభక్తికి ఏం చేస్తుంది? అది విభక్తికి చూపిస్తుంది, విభక్తిని చూపిస్తుంది. అతడు లేదా వారిద్దరు అని చెప్తుంది అది అక్కడ. అంటే ఈయన, అక్కడ నువ్వు, చుట్టుపక్కల మీరిద్దరు. ఉమ్? సారీ, నాకు నెట్ లాగ్ లా ఉంది. సారీ మేడం, చెప్పండి. ఓకే, సో మీరిద్దరు అని చెప్తుంది అది, అవునా? ఇద్దరి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇద్దరు, మీ ఇద్దరి చేత, ఇవన్నింటివి విభక్తులు, అవునా? ఇద్దరి వలన చేయబడుతుంది అని చెప్తున్నాం కదా. ఇద్దరు చేస్తున్నారు, అవునా? సో అక్కడ చేస్తున్నారు అనేసరికి ఎవరికి ఇంక్లైన్ అవుతుంది? అది కర్తకు, అవునా? సో కర్తని ఉద్దేశిస్తుంది అది. చేస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, అవునా? చేస్తున్నారు అనడానికి క్వశ్చన్ వేసుకుంటే ఏం క్వశ్చన్ వేసుకుంటాం మనము? ఎవరు చేస్తున్నారు, అవునా? అదనమాట. ఎవరు చేస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరు మరి? విభక్తులు, అవునా? సో వాటికి జనాలకి విభక్తులు ఉంటాయి కదా. ఇద్దరు అని చెప్పాలి అంటే ఒక శబ్దం తీసుకొని దానికి విభక్తి ప్రత్యయం తీసుకొస్తేనే ఇద్దరు వచ్చారు, అవునా? అప్పుడు ప్రథమ విభక్తి వచ్చినట్టే కదా మేడం. అంతే. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ వేరే చెప్తున్నాం కాబట్టి వారిద్దరు, వీరిద్దరు, మీరిద్దరు, అవునా? సో అట్లా ఏదైనా విభక్తి వచ్చింది అని అంటే ఇక్కడ ఈ క్రియకి లింక్ అయి ఉన్నది, అవునా? అందుకని ఈ క్రియకి ఉన్నటువంటి ప్రత్యయాలను ఏమంటాము? ఏమొచ్చింది పేరు? విభక్తి. అందుకని విభక్తి కాబట్టి అది విభక్తి ప్రత్యయం కాబట్టి అందులో ఉన్నటువంటి తవర్గము, సకారము, మకారాలకి ఇత్ సంజ ద్వారా లోపం చెయ్యొద్దు, అది ఇత్ సంజ కాదు అని చెప్తున్నారు. అర్థమైందండి? ఫస్ట్ ఏమన్నారు? చివరిగా ఉన్నటువంటి హల్ అంతములో ఉంటే, దాన్ని ఏమన్నారు? ఇత్తని పేరు పెట్టారు. కానీ ఆ ఇత్తు పేరు వీటికి కాదు అన్నారనమాట. అర్థమైందా? సో కాబట్టి అప్పుడు ఏమైంది? అది థస్ అనేది అది అది రూగా మారింది. రూ నుంచి మళ్ళీ అనునాసిక అచ్చు ఉంది కాబట్టి దానికి అనునాసిక అచ్చు ఏంటి? ఊ అనేది ఉంది కాబట్టి దానికి ఇత్ సంజ అంటే ఉదిత్. ఏమంటాం దాన్ని? ఉదిత్. ఉదిత్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? లోపం చేయాలి. తస్య లోపః. లోపం చేస్తే అది ఇంకా కనిపించకుండా ఉంటుంది కాబట్టి మనకి అది కనిపించదు. ఉంది కానీ కనిపించదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం, పరద తీస్తాం. అర్థమైందా? పరద వెనకాల ఉంది అది. ఓకే, ఆ పరద తీస్తే కనిపిస్తుంది. అది మొత్తం ఎరేజ్ చేసినాం అనుకోండి, దాన్ని డిస్ట్రాయ్ చేసినాం, ఇంకా అక్కడ ఏమైనా ఉందా? లేదు. అందుకని డిస్ట్రాయ్ చేయకుండా ఏమన్నారు? దర్శనం చెయ్యకు, అంతే. దర్శింప చెయ్యకు దాన్ని. అర్థమైందా? దాన్ని దాచిపెట్టు, అవసరం ఉన్నప్పుడు తీసుకుందాం మళ్ళీ అని చెప్తున్నారు అక్కడ. ఓకే, అయితే అలా ఏదైతే నువ్వు దాచిపెట్టావో దాన్ని ఎప్పుడు తీసుకురా అని చెప్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు అది దాచిపెట్టినావు చూడు, దానివల్ల ఇది జరిగింది. మనం అంటాం కదా, డబ్బులు దాచిపెట్టుకుంటే రేపటి రోజు మనకు పనికొస్తాయి అంటాం. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, అప్పుడు దాచుకున్న డబ్బు పనికొస్తుందా లేదా? అరే ఇప్పుడు మనం దాచుకున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు పనికొచ్చిందా లేదా అని అంటాం కదా. సో అట్లా అనమాట.
అక్కడ ఏదైతే లెటర్ని దాచుకుంటామో అది ఉండడం చేత ఇది కార్యం జరిగింది. అర్థమైందా? మనకు ఆ డబ్బులు ఉండడం చేత మన లైఫ్ సాఫీగా జరిగింది అంటామా? అలా అన్నమాట. అది సో కాబట్టి అలా ఉండిపోతుంది అది, అందుకని మనం ఉంచుకుంటాం దాన్ని. ఓకే. సో థస్ ఏమైపోయింది, అది సకారము రూగా మారింది, రూ నుంచి ర్ అయింది. తర్వాత అది చివరిగా పదాంతములో ఉన్నప్పుడు దానికి విసర్గ చేసుకోమని చెప్పారు. దేని ద్వారా? పరాకాలంలో విసర్జనీయ. కాబట్టి అవసాన దశలో ఉన్నప్పుడు మనము దాన్ని విసర్గగా చేసుకున్నాము. లేదా దానికి పరంగా ఖర్ వర్ణం, ఖర్ అంటే 2 1 షషసర్, అవునా? అవి ఉన్నప్పుడు కూడా అది విసర్గగా మారుతుంది. అర్థమైందా? పదాంత రేఫకి అర్థమైందా? పదాంతములో ఉండాలి అది. సో పదాంతములో ఉంటూ దాని పక్కన ఖర్ వర్ణం ఉంటే కూడా ఓకే, అది పదమై ఉండాలి, పదాంతమై ఉండాలి. ఓకే. సో అలా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి థస్ థహ అయిపోయింది. క్షోత్ స్య థహ ఏమైపోయింది మొత్తం కలిపేస్తే? అలా వచ్చింది కదా. సో అట్లాగా మొత్తం అన్ని చూసుకున్నాము. అయితే ఇప్పుడు ఇట్ చెప్పండి. ఇట్ ఏంటిది? అది తింగ్ ప్రత్యయాలలో ఇట్ మధ్యమ పురుష ఏకవచనం ఆత్మనేపది ప్రత్యయం. ఉత్తమం. సో ఇట్ అనేది మనకి ఆగమాలు కూడా ఉంటాయి కదా, ఇడాగమం అంటాం, అవునా? అందుకనే నేను ఏమన్నాను ఇప్పుడు? పురుష కదా. మధ్యమ పురుష అంటున్నారు కాదండి, ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. అవును, ఉత్తమ ఉత్తమ పురుష పురుష. అవును. నేను ఉత్తమ పురుష చెప్పినట్లున్నాను మేడం. అన్నారా? నాకు కూడా మధ్యమ ఉత్తమ పురుష అని చెప్పారు. అదేలే. అంటే ఓకే, మనకి అలా వినిపించింది మధ్యమ పురుష అని, అందుకని. అదేలే. సో ఉత్తమ పురుష ప్రత్యయం అన్నమాట. సో ఇప్పుడు మనకేంటి ఇడాగమం అని కూడా అంటాం కదా. సో ఇట్ ఆగమం అంటాం. మరి ఆ ఇట్ అనేది ఏంటిది? అందుకే నేనేమన్నాను? తింగ్ ప్రత్యయం అన్నాను, అవునా? సో తింగ్ ప్రత్యయం. ఇట్టులు చాలా రకాలుగా ఉన్నాయి. ఓకే. ఇడాగమం అని మనకి మధ్యలో వస్తుంటుంది వల్ ప్రత్యాహారం ఉన్నప్పుడు. తర్వాత ఇంకేముంటది? సేట్ అన్నప్పుడు ఇట్ వస్తుంది, అవునా? అంటే 2 వైపుల నుంచి మనకి యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది కదా. 2 వైపుల నుంచి ఫోర్స్ ఉండాలి, ఫోర్స్ ఉంటేనే వస్తుంది. లేకపోతే అక్కడ పని చేస్తుంది, ఇక్కడ పని చేస్తుంది, అక్కడ వస్తుంది కదా అంటే రావడానికి వీల్లేదు. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇంకొకరు ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళని ఒకరు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు వాళ్ళని తీసుకురావచ్చా? తీసుకురారాదు కదా. ఎందుకు? మళ్ళీ ఇద్దరికి భేదం వస్తుంది, అవునా? వాద వివాదాలు జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి అక్కడ జరగని పని. అక్కడ వచ్చిన వ్యక్తి సంతృప్తిగా ఉండడు, అవునా? ఈ వాద వివాదాలను చూస్తూ సంతృప్తిగా ఉండగలుగుతాడా? ఉండలేడు. అందుకనే ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తే అక్కడ సంతోషంగా హ్యాపీగా లైఫ్ కొనసాగుతుంది. కాబట్టి ఏంటి, ఆ 2 వైపుల నుంచి కూడా అది యాక్సెప్ట్ చేయాలి. ఒక వైపు నుంచి ఆల్రెడీ యాక్సెప్టెడ్, అవునా? ఇది ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి ఆర్ధధాతుక సేడు వలాదేహే అని చెప్పుకున్నాం మనం, అవునా? కాబట్టి ఒక వైపు నుంచి ఆల్రెడీ యాక్సెప్టెడ్ అయ్యింది. మరి ఇంకెవరు కావాలి? ధాతువు కావాలి, అవునా? సో ఆ ధాతువు ఇట్ట అనిట్ట అనేది చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఇప్పుడు అన్నిటి ధాతువుల గురించి చెప్పుకున్నాం. అది కాదు. సో ధాతువు ఇట్ట అనిట్ట కావాలంటే నేను ఒక విషయం చెప్పాను. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. 2 అచ్చులు 2 అక్షరాలు ఏంటి? 2 అక్షరాలు కనిపించేవి. ఓకే. సో కనిపించేవా, వినిపించేవా? అనిపించేది. ఓకే. సో వినిపించే దాంట్లో క్షోత్ అన్నప్పుడు అక్కడ 3 వినిపించాయి, కానీ చూడడానికి క్షోత్ 2 కనిపిస్తున్నాయి. అర్థమైనా? 2గా కనిపించేవి వాటిల్లో ఇట్ వస్తుంది అని చెప్పుకున్నాం మనం, అవునా? కానీ కొన్నిటిలో రావు. అవేంటో మనం 200 ఎంత చూసుకున్నాం? 123 అవి రాసుకున్నాం మనం. వీటికి 2గా కనిపిస్తున్నా కూడా ఇట్ అనేది రాదు అనే విషయాలని మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత అందులో ఇట్ రాదని చెప్పుకున్నాము. వాటి గురించి మనకి ఇదంతా ఇప్పుడు జరుగుతుంది కదండి.
అవును. అవునా? సో మరి ఇటు రాకపోతే ఏమవుతుంది అంటే వాటిని కలపడము, సందులు చేయడము అలా జరుగుతుంది. అవునా? అవును. ఫస్ట్ ధాతువును చూడగానే ఏం చేస్తాము? అది ధాతు పాఠంలో ఉందా లేదా అని చూస్తాం కదా. ఆ తర్వాత ఉమ్. మళ్ళీ ఆ ధాతువు దేనితో మొదలయ్యింది. అవునా? సో ధాతువు దేనితో మొదలైందంటే అన్ని చూసుకుంటూ కూర్చుంటామా, లేకపోతే రెండింటినే గమనిస్తామా? షకారంతో మొదలైందా అంతే డకారంతో మొదలైందా అంతే అనేవి రెండు విషయాలు చూస్తాం. అంతే అవి రెండు మాత్రం చూస్తే సరిపోతుంది. వాళ్ళు మొత్తము వర్ణాలు మొత్తము ఎంత 63 త్రిషష్టి చూడాల్సిన అవసరం లేదు మనకు కదా. ఏం చూసుకోవాలి? రెండు చూసుకోవాలి. షకారమా అణకారమా? అర్థమైందా? ధాతువు షకారముతో మొదలైందా అణాకారంతో మొదలైందా? అంతే. ఓకేనా? తర్వాత ధాతువు చివరిలో ఇత్ సంజ్ఞలు ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. అన్ని చూస్తామా? ఏం చూడాలి? మనం ఏం చేస్తున్నాము? ఇట్టు గురించి మాట్లాడుతున్నాము. అవునా? ఏం చేస్తున్నాము? ఇటు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇటు గురించి. కానీ ధాతువు గురించి మాట్లాడుతున్నప్పుడు ధాతు జస్ట్ ప్రత్యయం రాకముందు మాత్రమే అన్నప్పుడు ఏం చూస్తాము? ఇకారం ఒకటి చూసుకుంటాం. ఇదిత్. ఓకే. సో ఇదిత్ మాత్రమే చూస్తామన్నమాట. ధాతువు అనేది ఇదిత్తా కాదా? ఉదిత్ అయితే ఏమైతుంది? ఏమీ అవ్వదు. ఏమీ అవ్వదు. అవునా? ప్రత్యయము ఉదిత్ అయితే ఏమొస్తుంది? స్త్రీలింగము చేసుకోవచ్చు. అర్థమైందా? ఉదితాంత ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా స్త్రీలింగాన్ని చేసుకోవచ్చు. అన్నిటితో స్త్రీలింగాలు చేయొచ్చా అంటే కాదు, చేయరాదు. అందుకనే ఇక్కడ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. అర్థమైందా? కొన్నిటితో చేయొచ్చు, కొన్నిటితో చెయ్యరాదు. కాబట్టి ఈ ఉకారాంత ఉదితాంత శబ్దాలు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఉదితాంత శబ్దం అన్నాను నేను. అర్థమైందా? సో ఈ ప్రత్యయం ఏదైతే ఉదిత్ ఉన్నటువంటి ప్రత్యయము ఒక శబ్దంతో కలుస్తుందో అప్పుడు అలాంటి శబ్దాలు అంటే ఏంటి? ఉదితాంత శబ్దాలతో. అర్థమైందా? ఉదితాంత శబ్దాలతో స్త్రీలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం లకారాలలో ఉన్నాము. అక్కడ ఉండండి. అయితే ఇప్పుడు ఏమన్నాము? ఇదిత్ అనగానే ఒక విషయం అర్థమైంది. ఏమని? సూత్రం ఒకటి వచ్చింది. ఎవరొచ్చారు? ధాతోహో. ఇదితో నం ధాతోహో. ఏ ప్రత్యయము అవసరం లేదు దానికి. జస్ట్ మనం ధాతువుని చూస్తున్నాం అంతే. ఏంటి? ధాతువు అనేది ఎలా మొదలైంది చూసుకోవాలి. దాంట్లో షకారమా ణకారమా అని చూసుకోవాలి. తర్వాత ధాతువు ఇదిత్ ఉంటే దాన్ని గమనించాలి. అది ఇదిత్ ఉందో లేదో గమనించాలి. ఇదిత్ అయితే దానికి ఏమొస్తుంది? నుమ్మాగమం వస్తుంది. ఈ నుమ్మాగమం అనేది ఎలాంటిది? మిత్తాగమం. మిత్తాగమం కాబట్టి మిదచోంత్యాత్ పరః అంటే ఏంటి? అంత్య అచ్చు తరువాత దాని స్థానం. ఓకేనా? అంత్య అచ్చు తరువాత దానిని సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. అంటే దాన్ని అక్కడ స్థాపించాలి. అర్థమైందా? సబ్స్టిట్యూట్ కాదు కానీ దాన్ని అక్కడ పెట్టాలి. అర్థమైందా? దాని స్థానం అది అనమాట. దేన్ని తీసేయాల్సింది లేదు. అక్కడ అది వస్తుంది అనమాట. సో చివరి అచ్చు తర్వాత ఒకవేళ ఇప్పుడు ఒక ఉదాహరణగా వది అనేది తీసుకున్నాం అనుకోండి. ఏమైంది అది? 100 అయితే ఇరిత్ ధాతువు కాబట్టి నుమ్మాగమం వచ్చింది. అప్పుడు ఏమైంది అది? చివరి అచ్చు తరువాత చివరి అచ్చు అయినా అదే, మొదటి అచ్చు అయినా అదే కదా. వాలో ఉన్నటువంటి ఆకారం. దాని తర్వాత నుమ్ములో మనకి మిత్ అన్నాము కాబట్టి న మిగిలింది. ఉకారం ఉచ్చారణార్థము లోపము జరిగింది. సో న మిగిలింది. వంద్ అయింది అది. అవునా? సో అలాగా ధాతువు ఫామ్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ ఫామ్ అయిన ధాతువు అది ఔపదేశికంలో ఉందా? లేదు. దీన్ని ఏమంటాము? ఔత్సర్గిక రూపం అంటాం. ఏమంటాం? ఔత్సర్గిక రూపం అంటాం. సరే. సో ఇప్పుడు ఈ రూపం వచ్చింది. వంద్ అనేది వచ్చింది. ఓకే. తర్వాత మనకి ధాతువులో రేఫ గాని వకారం గాని ఉన్నాయా? ఎక్కడైతే అక్కడ. ఓకే. ఉన్నాయా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత దానికి ఉపధాలో ఇక్కువర్ణము ఉందా? ఓకేనా? ఇక్కువర్ణము ఉంటే దానికి ఏమైతుంది? దీర్ఘమవుతుంది. అంతే. ఈ విషయాలు ధాతువుని
పరిశీలించిన వెంటనే ఇవన్నీ మనకి స్మృతిలోకి రావాలి, ఇవి చూసుకోవాలి మొదటిగా. ఓకే, ఇప్పుడు ధాతువు కథ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము? ప్రత్యయాన్ని తీసుకొస్తాము. ఏం లకారం చేస్తున్నామో ఆ లకార ప్రత్యయాన్ని, లకార ప్రత్యయం అంటే ఏంటిది? లట్టు, లిట్టు, లుట్టు ఇవన్నీ కూడా లకార ప్రత్యయాలు, లకారాలు. అవునా? సో లకారం అనేది ఏంటిది? అది ప్రత్యయం కాబట్టి ధాతువుకి పరంగా చేసాము. అవునా? అవునా, పరంగా వచ్చిందంతా కూడా ఏంటి? కార ప్రతి ప్రత్యయం. సో ప్రత్యయ, పరశ్చ, ప్రత్యయము ఎక్కడ పెట్టాలి? పరశ్చ, దేనికి పరంలో. పరంగా? ఏదైతే ఉందో అక్కడ దానికి పరంగా పెట్టు. అక్కడ ఏముంది మరి? ఒక శబ్దం ఉంది. అవునా? అది ధాతు శబ్దమా ప్రాతిపదిక శబ్దమా? దానికి పరంగా పెట్టు ప్రత్యయాన్ని అంటున్నారా? సో అంటే ఏంటి? ఇప్పుడు లట్ అనేది ఏంటిది? ధాతు ప్రత్యయం. ప్రత్యయం అది. ఓకే, ప్రత్యయం. సో ప్రత్యయం అన్నమాట. ఆ ప్రత్యయంలో లట్ దాంట్లో ఇంకేమున్నాయి? ఇంకా తింగ ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు ఆ లకారం వచ్చింది. లకారం వచ్చిన తర్వాత ఈ లకారము 3 రకాలుగా వాడతాము. ఎలా ఎలా వాడతాము? 3 ప్రయోగాలలో వాడతాము లకారాన్ని. ఏమేం ప్రయోగాలు అవి? కర్తరి ప్రయోగం, కర్మణి ప్రయోగం, భావి. భావి. ఈ 3 ప్రయోగాలలో వాడుతుంటాము. కాబట్టి మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అతడు వింటున్నాడు, ఆమె వింటున్నది, నేను వింటున్నాను, మేమందరము వింటున్నాము, ఇది చెప్పాలి. సో ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఈ వాక్యాన్ని? కర్తరిలో చెప్తున్నాను. స్ట్రేట్ ఫార్వర్డ్ సెంటెన్స్ అది. యాక్టివ్ వాయిస్. అవునా? యాక్టివ్ వాయిస్ లో ఉంది అది. స్ట్రేట్ ఫార్వర్డ్ సెంటెన్స్ ఏమంటాం మనము? కర్తరి ప్రయోగం అంటాం. ఓకే. ఇండైరెక్ట్ స్పీచ్ ఏమంటాము? ప్యాసివ్ వాయిస్. కర్మణి. సో ప్యాసివ్ వాయిస్ ఏంటిది? కర్మని. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ కర్మని. సో మరి అది కర్మని అంటే అతని ద్వారా చేయబడుతుంది, అతని ద్వారా వినబడుతుంది, నా ద్వారా వినబడుతుంది. ఓకే, మీరందరి ద్వారా వినబడుతుంది. ఏమన్నాం ఇప్పుడు? డైరెక్ట్ గా చెప్పానా నేను? చెప్పలా. చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్పాను. సో కాబట్టి ఇదేంటి? కర్మని. కర్మని వాక్యం. కర్మణి ప్రయోగం. కర్మని ప్రయోగం. సో కర్తరి ప్రయోగంలో ఎవరు వస్తారు? చెప్పు. షప్ వస్తుంది. కర్మని ప్రయోగంలో ఎవరు వస్తారు? కర్మని భావంలో రెండు ఒకే విధంగా ఉంటుందన్నమాట. దాని రూపం ఓకే, క్రియ యొక్క రూపము ఒకే విధంగా ఉంటుంది. యక్ వస్తుంది, ఉత్తమం. అర్థమైందా? అంటే తింగ్ ప్రత్యయానికి పూర్వంలో కర్తరి ప్రయోగం అయితే షప్ వస్తుంది, కర్మని భావం అయితే యక్ వస్తుంది. అర్థమైందా? ఓకే, మరి ఆ కర్మని భావంలో తింగు ప్రత్యయం ఎలా ఉండాలి? తింగు ప్రత్యయాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని రకాలు తింగు ప్రత్యయాలు? 3 రకాలండి. 2 రకాలు. ఏమేం రకాలు? ఆత్మనేపది, పరస్మేపది. అంతే. ఉభయపది అంటే ఏం చేశారు? ఈ రెండింటినే పట్టుకొచ్చారు అంతే. ఓకే, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం తెలియదు కదా. 2 రకాలే అంతే. అంటే ఒక ధాతువు రెండుగా ఉండొచ్చు, ఒక ధాతువుకి ఒకటే ఉండొచ్చు, పరస్మై పదే ఉండొచ్చు, ఆత్మనే పదే ఉండొచ్చు. కానీ ఇంకో ధాతువు రెండు పదులు ఉండొచ్చు వాటికి. అవునా? అంటే అది ఎక్స్ట్రా కాదు అది కదా. ఎన్ని రకాలు ప్రత్యయాలు? ఎన్ని రకాలు తింగు ప్రత్యయాలు అంటే 2 రకాలు. ఓకే, పరస్మైపది, ఆత్మనేపది ప్రత్యయాలు. వీటికి భిన్నంగా ఇంకేమైనా ఉన్నాయా ఉభయపది అనగానే? లేదండి. లేదు. సో కాబట్టి 2 రకాలని చెప్పుకుంటాం. ఓకే, ప్రత్యయాలు 2 రకాలు, తింగు ప్రత్యయాలు 2 రకాలు, ఆత్మనేపది, పరస్మైపది. సో అయితే మరి మనము నేను ఇప్పుడు చదువుతున్నాను, నా కోసమే చదువుకుంటున్నాను అన్నాను. అవునా? సో అప్పుడు ఎలా వాడతాం మనము? పఠతే పరస్మైపది ప్రత్యయం అది. పఠ అనేది ధాతువు ఏంటిది? ఆత్మనేపది ధాతువు కాదది, పరస్మైపది ధాతువు అది. ఓకే, సో మరి ఆ ధాతువు పరస్మైపది అయితే నేనే చదువుకుంటున్నా, నా కోసమే చదువుకుంటున్నా అనే అర్థాన్ని చెప్పొచ్చా చెప్పరాదా? మయా పఠ్యతే అని చెప్పుకోవాలి అలాంటప్పుడు. అవసరం లేదు. నేను చదువుతున్నాను, నా కోసం చదువుకుంటున్నాను, అహం పఠామి, దానికి ఏముంది? నేను చదువుకుంటున్నాను
అని చెప్తున్నాను ఇక్కడ. నేను చదువుకుంటున్నాను. అవునండి. ఉమ్. అది ఎవరి కోసం? నా కోసం. నా నా కోసమే. కోసమే. సో అవును. అప్పుడు నేను ఏం చెప్పొచ్చు? అహం పరస్మై పఠామి అని చెప్పొచ్చా? అహం పఠామి అంటే అది ఎవరి కోసం చేసుకుంటున్నట్టు? నా తన కోసం. కోసమే. నా ఓకే, కోసం. అర్థమైందా? అక్కడ వాక్యములో నేను చెప్తున్నాను ఏమని? నా కోసము నేను చదువుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను. ఓకే, అర్థమవుతుందా? నా ద్వారా చదవబడుతుంది కాదు, నా కోసం నా ద్వారా చదవబడుతుంది అన్నప్పుడు మయా పఠ్యతే అని చెప్పుకోవాలి కదా, అది వేరు. సో ఇక్కడ నా కోసం నేను చదువుకుంటున్నాను కాబట్టి నేనేం చెప్పాలి? అహం పఠామి. అర్థమైందా? నేను ఇతరుల కోసము చదువుకుంటున్నాను అంటే ఏంటి? నేను చదువుకొని ఇతరులకు చెప్పాలి, అందుకని నేను చదువుకుంటున్నా. అర్థమైందా? నా కోసం అవసరం లేదు, కానీ నేను ఊరికే వాళ్ళు అడిగారు కాబట్టి నేను చదువుకొని చెప్పాలి. అప్పుడు నేనేం చేస్తాను? అహం పఠామి. కానీ ఇక్కడ నా అర్థం ఏంటిది? ఇతరుల కోసం. ఇతరుల కోసం. అహం పఠామి అని ఫస్ట్ నేను చెప్పినప్పుడు సందర్భంలో అది నా కోసమే నేను చదువుకుంటున్నా. అర్థమైందా? నా ఆత్మ జ్ఞానం కోసమే నేను చదువుకుంటున్నా. అర్థమైందా? ఉమ్. వేదముని నేను చదువుకుంటున్నాను. ఎందుకోసం చదువుకుంటున్నాను? నేనంతా ఆత్మ జ్ఞానాన్ని నేను తెలుసుకోవడానికి కోసం నేను చదువుకుంటున్నాను కదా. సో అప్పుడు అవును. పఠామినే అంటాను, పఠతే అనే లేదు అక్కడ. ఉందా? పఠే అనుందా? అహం పఠే అనుందా? లేదు. లేదు. సో కాబట్టి ఇది ఆత్మనేపది కాదు, కాబట్టి పరస్మైపది. ఒక్కటే ఉన్నప్పుడు నువ్వు ఆ క్రియను బట్టి, అంటే నీ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది నీ కోసం చేస్తున్నావా, ఇతరుల కోసం చేస్తున్నావా అనే విషయాలను. ఇప్పుడు వంద ధాతువు ఉంది, యత్ ధాతువు ఉంది. ఓకే, నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, అది నా కోసమే కావచ్చు, అందరి కోసము కూడా కావచ్చు. అర్థమైందా? అవునా? నా కోసమే నేను ప్రార్థించుకుంటాను, అహం వందే. తర్వాత అందరి కోసం కూడా ప్రార్థిస్తాను, అప్పుడు ఏమనాలి నేను? అహం వందే. అహం వందేనే అన్నారు. కవిత గారు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనము పరస్మైపది, ఆత్మనేపది, చురాదిగణం, నిజంతం అది రాసుకున్నాం కదండి. అప్పుడు అవును, పరస్మైపది అంటే తను ఇతరుల కోసం చేస్తున్నాడు, అంతే. ఆత్మనేపది అంటే తన కోసం చేస్తున్నాడు అని అక్కడ రాసుకున్నాం కదా. అప్పుడు రాసుకున్నారు. అనుకున్నాను. అది ఎప్పుడు విషయాలు అట్లా చెప్పుకోవాల్సింది అంటే ఆ రూపం అనేది ఇప్పుడు పఠామి ఓకే. అని ఉంది. సో పఠామి అంటే ఏంటి? అక్కడ ఒకటే రూపం ఉంది, పరస్మైపది ఒకటే ఉంది. అక్కడ రెండు అర్థాలు వస్తాయి. వాక్య సందర్భాన్ని బట్టి రెండు అర్థాలు తీసుకోవాలి. అంటే నువ్వు నీ కోసమే చదువుకుంటావా లేదా? నా కోసమే. నీ కోసమే ఆహా. చదువుకుంటావు. తర్వాత ఇతరుల కోసం ఎప్పుడు చదువుతావు? నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు చదువుకుంటావు కదా. అర్థమైందా? అంటే నువ్వు చదువుకున్న చదువు ఇతరుల కోసం ఎందుకు అవుతుంది? నువ్వు అనుకుంటే అవుతుంది, లేకపోతే అది నీ కోసమే కదా. అవును. మరి ఆత్మనేపది కాదు కదా అది. కాదు. అయితే నా డౌట్ ఏంటంటే అక్కడ మనము అందుకే తాను ఇతరుల కోసం చేస్తున్నాడు పరస్మైపదిలో. అంతే, అది ఎప్పుడు వస్తుంది వినండి. ఒక్కటిగా ఉన్నప్పుడు కాదు, ఒక్కటిగా ఉన్నప్పుడు ఓకే. రెండు అర్థాలు వస్తాయి ఒకే దాంట్లో. ఓకే, ఓకే. రెండు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు నీ కోసం చేసుకుంటే ఆత్మనేపది రూపం వాడుకో. ఓకే, ఇతరుల కోసం చేస్తే పరస్మైపది రూపం వాడుకో. ఉభయపది ఏదైతే ఉందో అందులో నీకు ఏది చేస్తే అది రూపం వాడుకుంటావు. అర్థమైందా? ఒకవేళ జస్ట్ పరస్మైపది ధాతువు, జస్ట్ ఆత్మనేపది ధాతువు ఉంది, ప్రయత్నం చేస్తున్నాను నేను. ప్రయత్నం ఎందుకు చేస్తున్నాను? నా కోసమే నేను చేసుకుంటున్న ప్రయత్నం, ఎవరి కోసమో కాదు. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను? యతే అంటాను, అహం యతే అంటాను, అంతే. నా కోసం నేను చేసుకుంటున్నా, యతే అంటాను. ఇతరుల కోసం నేను ప్రయత్నం చేస్తున్నా, అయినా కూడా యతేనే అంటాను. అర్థమైందా? అక్కడ వాక్య సందర్భాన్ని చూసుకొని మనం ఏం చెప్తున్నాము, అది ఇతరుల కోసం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా అనేది గమనించుకొని వాడుకోవాలి. ఎప్పుడు? ఒకటిగా ఉన్నప్పుడు, ఒకే పది ఉన్నప్పుడు. ఒకే పది అంటే ఏంటిది? పరస్మైపది. పరస్మైపది కానీ ఆత్మనేపది కానీ. అది ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రము అలా చేస్తామన్నమాట. అర్థమైందా? 2 రూపాలు ఉభయపది ఉన్నదనుకోండి, అప్పుడు ఏ సందర్భానికి ఆ సందర్భం యొక్క ఆ రూపాన్ని తెచ్చుకొని రాసుకుంటాం. అవునా? అది తర్వాత అమ్మా ఒక్క సందేహం అడగాల.
ఇప్పుడు ఇదే భావం మనం కర్మని ప్రయోగం చేసినా కూడా అంతే ఇదే అర్థం వస్తుంది. అంతే అమ్మా, ఇదే సందర్భంగా కర్మని ప్రయోగం కూడా చేసుకోవచ్చు. అంతే అంతే. నా చేత చేయబడుతుంది, నా చేత చేయబడింది, నా చేత ఇతరుల కోసం చేయబడుతుంది. ఉమ్, ఉమ్, సో అట్లా అనమాట. ప్రతి దాంట్లోనూ కూడా అంతే. ఇంకా ఉభయపది ఉన్నది అంటే అక్కడ యాక్చువల్గా అక్కడ ఉభయపది ఉండే అవకాశమే లేదు. ఏముంటది అక్కడ? జస్ట్ ఆత్మనేపది రూపమే ఉంటది. అవునా? యక్ ఉండేసి ఆత్మనేపది రూపమే ఉంటది. అంటే ఏంటి? నా చేత చేయబడుతుంది, అదెవరి కోసం? ఇతరుల కోసం. నా చేత చేయబడుతుంది, అదెవరి కోసం? నా కోసం. అర్థమైందమ్మా? అవును. ఆ, సో రెండు విధాలుగా ఉంటుంది దాని అర్థం, కానీ అది రూపం ఒక్కటే. అర్థమైందా? అక్కడ ఉభయపదులు ఉండవు ఇంకా. అవును. హ్మ్. సో అప్పుడు ఏం చేస్తాం మరి? అదంతా ఇతరుల కోసమేనా, నా కోసమేనా అంటే కాదు. ఇది నీకు కావచ్చు, ఇతరులకు కావచ్చు. ఉమ్. ఓకే. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి, వాక్యం యొక్క ఆ ఉత్పత్తిని బట్టి మనము చూసుకొని చెప్పుకోవాలన్నమాట ఏం చేస్తున్నాం అనేది. తర్వాత ఏం చెప్పుకున్నాము? లకారం వచ్చింది. లకారం వచ్చిన తర్వాత ప్రత్యయాలు వచ్చాయి. ఆ ప్రత్యయాలు వచ్చాక అవి ఎలాంటి ప్రత్యయాలు? కర్తరి ప్రయోగం చేస్తుంటే మనకి తింగ్ ప్రత్యయాలు కనిపిస్తాయి. అవునా? సో ఈ కర్తరి ప్రయోగం ఎంతవరకు వస్తుంది? ఉమ్? కర్తరి షెప్ అనేది ఎంతవరకు తెచ్చుకుంటాం? నాలుగు సార్వధాతుక లకారాలు. సార్వధాతుక లకారాలకి మాత్రమే కదా. మళ్ళీ గణాలలో చూసుకుంటే ఏ గణానికి ఏది అవసరమో 1, 4, 6, 10. కాదు అది కాదు. ఇప్పుడు షప్ ఉంది కదా, ఈ షప్పుని అన్ని గణాలలో వాడతామా? సామాన్యంగా అదే అదే కానీ వస్తుంది. కానీ ఏ గణానికి ఏ ప్రత్యయం ఉందో, వికరణ ప్రత్యయం ఉందో దానిని ఇక్కడ అపవాదంగా ఉంచుతాం. అర్థమైందా? తర్వాత ఇంకోటి, దానికి ఆ గణముల యొక్క ప్రత్యయమే వికల్పంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎవరిని తీసుకొస్తాము? షెప్పుని తీసుకొస్తాం. ఎవరున్నారు వెనకాల? షెప్పే ఉంది. అవునా? ఆదిగా ఉన్నది షెప్పే కదా. ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ లో ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఒక ఫ్రెండ్ ద్వారానే ఈ 10 మంది తయారయ్యారు. ఓకే, ఒక ఫ్రెండే లేనప్పుడు 10 మంది ఎక్కడి నుంచి తయారవుతారు కదా. అవునా కదా? సో ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఈ 10 మంది మంచి క్లోజ్ అయ్యేసరికి వాడిని వదిలేశాడు. మళ్ళీ వీళ్ళంతా ఏదో చేసేప్పటికి ఎవరి దగ్గరికి వెళ్తాడు వాడు? ఫస్ట్ ఉన్న వాడి దగ్గరికి వెళ్తాడు. అంటే ఏంటి? వాడికి ఆధారం ఎవరు? మొదటి ఫ్రెండే. అర్థమైందా? సో ఆ మొదటి ఫ్రెండ్ ఇక్కడ ఎవరు? స్టెప్. అర్థమైందండి? సో ఇదన్నమాట. తర్వాత ఇక్కడ ఈ షప్పుని తీసుకొచ్చాము, అంత చేసేసాము. ఇక్కడ గుణము చెయ్యాలా, వృద్ధి చెయ్యాలా అని చెప్పే విషయాలు అక్కడ ఉన్న ప్రత్యయమే మనకి చెప్తుంది కదా. అవునా? ఆ ఉన్న ప్రత్యయము పిత్ అయితే సార్వధాతుకం అని పేరు వస్తే అప్పుడు గుణం చెయ్యు, లేదా ఇంకా ఆర్ధధాతుకం అయితే అక్కడ గుణము చేసుకో అని చెప్తుంది. గుణం చెయ్యాలంటే మరి ఏముండాలి? ఇక్కు వర్ణాలు ఉండాలి. ఆ ఇక్కు వర్ణాలు ఎక్కడెక్కడ ఉండాలి? ఉపధాలో ఉండాలి, తర్వాత అంగానికి చివరిగా. ఓకే, సో దేనికి అది అంగం అన్నాం కదా. సో కాబట్టి దాని అంగానికి, అవునా, ఏదైతే గుణం చేసుకోవచ్చు అనే ప్రత్యయం ఎక్కడైతే ఉందో అక్కడ దానికి అంగానికి, అవునా, రేపుందా పిల్లలకి? ఆ అంగములో ఇక్కు వర్ణము ఉండాలి. అవునా? ఆ ఇక్కు వర్ణాలకి ఉపధాలో ఉంటే హ్రస్వంగానే ఉండాలి. మరి ఇప్పుడు నేను ఏం చెప్తాను? తప్పు గురించి చెప్తున్నారండి. అవును. ఇప్పుడు గుహ ధాతువు ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాం మనము? ఇక్కు వర్ణాలు ఎలా ఉండాలన్నాం? ఉపధాలో హ్రస్వంగా ఉండాలి. ఇప్పుడు గుహ ధాతువు ఉంది. ఓకే, సో గుహ ధాతువులో ఇక్కు వర్ణం ఎలా ఉందండి? హ్రస్వంగానే ఉంది. సో ఇప్పుడు నేను షప్పుతో చేస్తున్నాను.
ఓకే, షప్పుతో చేస్తున్నాను. ఇది కూడా అవును. తిప్పుగానే ఏదో సంథింగ్ తీసుకుందాము. ఓకే. సో ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి షప్పు ఉంది అంటే అది ఏం చెప్తుంది? అది సార్వధాతుకం. సార్వధాతుకము అపిత్ కాబట్టి గుణం చేసుకోవచ్చు అని చెప్పింది. అప్పు సార్వత్రికం పిత్ అండి. పిత్. యా, ఉత్తమం. సో సర్వధాతుకం పిత్, అది అపిత్ అయితే గుణం చేయరాదు కదా. అంటే మీరు పిత్ చెప్తారో లేదని అవును చెప్పారు, నాకు తెలుసు అండి. అంతే లేదు లేదు, చెప్పారు. పొరపాటున చెప్పాను కానీ. యా, సో సార్వధాతుకం పిత్ అండి అది, అవునా? సో సార్వధాతుకం పిత్ కాబట్టి గుణం చెయ్యొచ్చు అనే విషయం తెలిసింది కదా. మరి గుణం తెలిసింది చేయొచ్చు అనేది, ఉపధాలో గుణం చేయాలంటే ఎవరు కావాలి? ఏ సూత్రం కావాలి? ఉగంత ఉగంత లఘూపదస్య. లఘూపదస్య. ఉగంత లఘూపదస్య చ అనే సూత్రం కావాలి. అయితే ఇప్పుడు మనకి లఘు ఉపధానే ఉంది ఇక్కడ. సో గుహ్ అనేది గోహ్ కావాలి, అవునా? రూల్ ప్రకారం ఏం కావాలి? అది కాదు. ఏమొచ్చింది అది? గూహ్ వచ్చిందనమాట. గూహ్ ఎందుకు వచ్చిందని ఏం సూత్రం చెప్పింది? ఎవరో ఒక సూత్రం వచ్చి చెప్తుంది ఏమని, నువ్వు ఇలా కావాలి అని చెప్పింది, అవునా? అర్థమైందా? అలా ఉన్నటువంటివి మనము 2 చెప్పుకున్నాం, అవునా? 2, 3 చెప్పుకున్నాం. ఒక దాంట్లో ఉపధాలో దీర్ఘం ఉంటే ఏమీ కావద్దు, అలాగే ఉండాలి, కానీ దానికి ఏదో జరిగింది, అవునా? ఇంకొకటి గుహ ధాతువు, ఇంకోటి ఏం చెప్పుకున్నాము? కూర్ద్ అనుకుంటా మేడం. కూర్ద ధాతువు, కుర్ద్. ఓకే, సో ఇప్పుడు కుర్దులో ఏమైంది? రేఫ కనిపిస్తుంది. రేఫకి ఉపధాలో ఉన్నది ఏం కావాలి? దీర్ఘం కావాలి. దీర్ఘంగా. దీర్ఘం అవ్వాలి. అలానే వకారం ఉన్న వాటికి కూడా దీర్ఘం హా, వస్తుంది. రేఫ వకారాలు కదా. అది కూర్దు. ఉపధాయాంశ అని చెప్పాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? ఇది కాదులే కానీ, ఇది కాదు, ఇంకా వేరేవి చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటి? క్రీత్. ఏం చెప్పుకున్నాము? క్రీత్. ఈ క్రీత్ ఏంటి? క్రీత్ బ్రిడ్జ్ ధాతువు అండి. మృజ్ ధాతు, మృజేర్ వృద్ధి, అది కూర్దు కాదు. ఈ కూర్దు గురించి వేరేది, అది వేరేది మనం చెప్పుకున్నాం చూడండి. ఆ రేఫ అనేది అది ఉన్నటువంటిదే కదా, ఉన్నటువంటిదే అయ్యింది, అది తప్పు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ వేరుగా ఉన్నాయి ఇవి, కానీ ఇక్కడ ఏమీ కావద్దు కానీ అయ్యింది. ఇంకోటి ఏంటిది? గుహ్ ధాతువులో ఏమీ కావద్దు. ఏమి కావద్దు అంటే గుణం కావాలి, గుణం కాకుండా దీర్ఘమైంది, అవునా? దీర్ఘమైంది. బ్రిడ్జ్ ధాతువులో వృద్ధి అవుతుంది. మృజ్ ధాతువులో ఏం చెప్పుకున్నాము? మృజేర్ వృద్ధి. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ అది కిర్త్ అవుతుంది. రకార వకారాలు ఉపదాలో ఉంటే కిర్త అవుతుంది కదా. కీర్త్, అవునా? ఏమైంది అది? కిర్త్ అవుతుంది, దీర్ఘం రాదనుకుంటా. కిరతి కదా, క్రీత్ అన్నది అది కదా. కిరతి కాదండి, కిర్తానా. ఒక నిమిషం ఆగండి, ఫస్ట్ చెప్పండి. గుహు అయిపోయింది కదా, తర్వాత క్రీత్ ఏమైపోయింది అది ఫస్ట్?